గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదకరంగా ఆనందకర వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలపై నగర మేయర్ కమిషనర్ పులి శ్రీనివాసులు తూర్పు ఎమ్మెల్యే నజరే అహ్మద్ తో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ఈ ఏడాది తొలిసారిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కాకుమాను వారి తోటలోని ప్రభుత్వ స్థలంలో కూడా నిర్వహించనున్నామని తెలిపారు. 11వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో, 13వ తేదీ నుంచి కాకుమాని వారి తోట స్థలంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయని అన్నారు. ఇక నుండి ప్రతి ఏడాది నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగే సంబరాలలో నగర ప్రజలు విస్తృతంగా పాల్గొని ఆనందించాలని కోరారు. గవర్నమెంట్ సైట్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు 13, 14, 15 తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం. రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 11th నుంచి స్టార్ట్ అవుద్ది. 11th నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నామంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రాకుండా ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లు ఎందుకులే అని చెప్పి కొంతమంది పాల్గొనకపోవచ్చు. అయినా కానీ ఇంకెప్పుడు రానున్న కాలంలో సంక్రాంతి సంబరాలు జరిగిన ఈస్టు వెస్టు 2 కాన్స్టిట్యున్సీలో జరపాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు నిర్ణయించారు. వారి ఆదేశాల ప్రకారం అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు, మా కాన్స్టిట్యున్సీలు కూడా జరగాలని కోరుకుంటేనే కమిషనర్ గారు దాన్ని అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కాకపోతే 3 రోజులు ఈస్ట్లో జరుగుతాయి, 11వ తారీఖు నుంచి చివరి రోజు వరకు కూడా వెస్ట్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా రంగోలీ, తొక్కుడు బిళ్ళ, పెంకులాట అని చెప్పి గిల్లీ కర్ర మన కొత్తగా ఏం లేదు, ఇప్పుడు పూర్వం నుంచి ఉండేది. మా ఎమ్మెల్యే నజీర్ గారు అట్లాగే కైట్ ఫెస్టివల్, గాలిపటాలు, కోలాటం, జానపద నృత్యాలు, గంగిరెద్దులు, హరిదాసులు, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కబడ్డీ, భోగిపళ్ళు, తంబోలా, భోగి మంటలు, చెక్క భజన, పొంగళ్ళు, కర్రసాము, క్లాసికల్ డాన్స్, మిమిక్రీ, మ్యూజికల్ నైట్, డాన్స్ పర్ఫార్మెన్స్, జబర్దస్త్ స్క్రిప్ట్స్, టాకింగ్ డాల్, సాంప్రదాయ వస్త్రధారణ, వీటినన్నింటినీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం గుంటూరులో మొట్టమొదటిసారిగా. అంటే కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, పాత దాంతోపాటు అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అట్లాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి గుంటూరు నగర ప్రజలందరూ కూడా అట్లాగే వేరే ఊరి నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు. తప్పకుండా మీరు దీన్ని మంచి వాతావరణంలో, ఇప్పుడు వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది, చల్లగా ఉంది. ఈ వాతావరణంలో మీరందరూ వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. సామాన్య పౌరులకు సైతం అందించాలనేటువంటి ఆలోచనతో గుంటూరు నగరపాలక సంస్థ సౌజన్యంతో గతంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి మరింత వైభవంగా ఈ పండుగను ప్రతి ఒక్కరికి కూడా, నగరంలో జీవించేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ సంక్రాంతి పండుగ సంతోషాలని అందించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు కేవలం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంకే పరిమితం కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దీన్ని అందించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి శాసనసభ్యుడిగా దాని మీద దృష్టి పెట్టి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గుంటూరు కాకుమానివాడి తోటలో ఉన్నటువంటి నారావారి కళా ప్రాంగణంలో ఎంతో గొప్పగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 13వ తారీఖు ఉదయం నుంచి అక్కడ రంగోలీ అంటే ముగ్గుల పోటీలతో పాటు
అదే రోజు 2-3 ముగ్గులు పోటీలతో పాటు ముఖ్యంగా తొక్కుడు బిళ్ళ ఆటలతో అలాగే ఏడు పెంకలాట గాలిపటాల కాంపిటీషన్స్ని నిర్వహించేటువంటి కార్యక్రమం. సాయంత్రం పూట కోలాటంతో పాటు జానపద నృత్యాలు, చెక్క భజన, అలాగే యోగాసన విన్యాసాలు, బహుమతి ప్రదానం అటువంటి కార్యక్రమాలు 13వ తారీఖు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నారావారి కళా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు 14వ తారీఖున భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు, అలాగే హరిదాసుల ఆటలు, తాడు లాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం పూట 5 గంటల నుండి 9 గంటల వరకు పిల్లల భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే తంబోలా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం నృత్య. మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వస్తున్నాం. అయితే దాన్ని గత సంవత్సరమే కొంత వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని చాలా భారీ ఎత్తున చేశాం. ఆ ప్రోగ్రాంకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలామంది మరి అప్రిషియేట్ చేశారు ఆ ప్రయత్నాన్ని కూడా. మరి అంతకు మించి ఈ సంవత్సరం జరగాలనే ఉద్దేశంతో మరి బేసికల్గా 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు, ఈస్ట్ ఎమ్మెల్యే గారు వారు గట్టిగా పట్టుబట్టారు. మేయర్ గారిని నన్ను సో మెనీ టైమ్స్ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రతి ఏటా అక్కడ జరుగుతుంది, అందరూ వెళ్తున్నారు. బట్ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు సార్ చెప్పినట్లు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, కొంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంతమంది వెళ్ళలేరు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విస్తృతంగా సంక్రాంతి పండుగను ఆస్వాదించాలన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం ఫస్ట్ టైము గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్లో కూడా ఒక 3 రోజుల పాటు ఈ ప్రోగ్రాము జరుపుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రకరకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో పాటు రకరకాల గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ, అంటే అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దలు, లేడీస్, జెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశాము. అట్లనే క్వాలిటేటివ్ ఏదైనా ఆర్టిస్టులు కానీ ఇవన్నీ కూడా క్వాలిటేటివ్గా ఉండేటట్లు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు, ఇక్కడ మన వెల్ఫేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంగణం అంతా చాలా అంటే హైజీనిక్ కండిషన్లో ఉండే ప్రదేశం కాదు అది. అంత బూషెస్, తర్వాత సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న సాయంత్రం వెళ్ళి చూశాను, మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి అంతా చేసి క్లియర్ చేసి చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 మంది ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. వాళ్ళు అసలు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఎప్పుడు చూడని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు. డిమాండ్ ప్రధానంగా ఇదంతా క్లియర్ చేయించండి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి. సో ఈరోజు మొత్తం క్లియర్ చేయటం జరిగింది. చేసిన తర్వాత మొత్తం లెవెలింగ్ ఎటు చూసినా కూడా ఒకే లెవెల్ ఉండేటట్లు కూడా వర్క్ జరుగుతూ ఉంది. బహుశా